అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విజయ జాలాది. సినీ గేయ రచయిత జాలాది గారి అమ్మాయిని. జాలాది విజయ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. దగ్గర దగ్గర 1 మంత్ అయిపోయింది. మిమ్మల్ని కలవలేకపోయాను. నేను 'నాన్నగారి తొలిపాట' అని 'పల్లెసీమ' సినిమాలో 'సూరట్టుకు జారతాది సితుకు సితుకు వానచుక్క' ఆ పాటని పరిచయం చేసిన తర్వాత నాన్నగారి వర్ధంతి రావటం. అక్టోబర్ 14 నాన్నగారి వర్ధంతి. ఆ తర్వాత నాకు ఆరోగ్యం సరిగ్గా సహకరించలేకపోవటం వల్ల కొంచెం నేను చేయలేకపోయాను. ఈలోపు మంత్స్‌లో అంటే జాలాది గారికి 5గురు పిల్లలని మీకు మొన్న చెప్పున్నాను. జాలాది శ్రీనివాసరావు గారు, పెద్దక్క మౌనిక, రెండో అక్క ఉమ, చెల్లి నిర్మల, నేను 4 విజయ. మేము మొత్తం 5గురు. మా రెండో అక్క వాళ్ళ పాప తేజస్విని, మధ్యలో తేజస్విని హైదరాబాద్‌లో ఎంగేజ్‌మెంట్ అవటం వల్ల కొంచెం పని హడావుడిలో ఉండటం వల్ల నా ఆరోగ్యం కూడా సహకరించలేకపోవటం వల్ల నేను చేయలేకపోయాను. మళ్ళీ ఇక నుంచి ఈ ఇంత గ్యాప్ తీసుకోకుండా తప్పనిసరిగా నాన్నగారి పాటల్ని అందిస్తాను అని చెప్తూ, నాన్నగారు రాసిన జాలాది గారు అనగానే అందరికీ జానపదం అనే ఒక ముద్ర అనేది పెడుతూ ఉంటుంది. ఎందుకంటే సినీ సాహితీ చరిత్రలో అతి తక్కువ పదాలతో, చిన్న చిన్న పదాలతో ఎక్కువ అర్థాన్నిచ్చే పాటల్ని రాసింది జాలాది గారు. ఈ మాట నేను అనట్లేదు లేదండి. ఎందుకంటే ఒక ఆయన మీద రీసెర్చ్ చేసిన ఒక గైడ్‌గా నేను మాట్లాడుతున్నాను, కూతురుగా కంటే. ఎందుకంటే నేనెప్పుడూ చెప్తూ ఉంటాను ప్రతి సభల్లో కూడా, శ్రీశ్రీది సిద్ధాంతాల బాధైతే, జాషువాది అంతరాల బాధైతే, జాలాదిది జనం బాధ అని. ఎందుకంటే నాకు శ్రీశ్రీ గారన్నా, జాషువా గారన్నా, జాలాది గారన్నా చాలా ఇష్టం, అభిమానం సాహిత్యపరంగా. అయితే జాలాది గారు జానపదాన్ని తీసుకొని, జానపదం అంటే ఇక్కడ జనుల వాడుక భాషని, ప్రజలలో ఉన్న వాడుక భాషని, వాళ్ళు ఉపయోగించే పదాలని తీసుకొని ఎంత అద్భుతమైన సాహిత్యాన్ని, ఒక మంచి సాహిత్యాన్ని అందించడం అనేది జరిగింది. ఆ పాట మొట్టమొదటి పాటలోనే ఆయన రాసిన 'పల్లెసీమ' అంటే విడుదల కాలేదు ఆ మూవీ. సూరట్టుకు జారతాది సితుకు సితుకు వానచుక్క అనే దానిలోనే తెలియటం జరిగింది. ఆ తర్వాత 'ప్రాణం ఖరీదు' సినిమా. నేను మొట్టమొదటిసారి నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, నాన్నగారి పాటల్ని పరిచయం చేయాలి అన్న ఆలోచన కూడా చిరంజీవి అన్నయ్య వల్లే కలిగింది. ఎందుకంటే అన్నయ్య బెస్ట్ డాన్సర్‌గా గిన్నిస్ రికార్డ్ బుక్ అది అవార్డును అందుకునే సందర్భంలో ఆయన నోటిలో నుంచి నాన్నగారి పాట వినగానే నేను ఒక్కసారి ఇదయ్యాను. ఎందుకంటే ఎన్నియల్లో ఎందాక యాలమీరి పోయేనమ్మ గోటి చిలక. ఆ పాట ఎంత అద్భుతమైన పాట అంటే అంత బాగుంటుంది జానపద సాహిత్యం. అది చిరంజీవి అనే మొదటి పాట 'ప్రాణం ఖరీదులోది'. సో నాన్నగారు రాసిన ఆ పాట, 'ప్రాణం ఖరీదు' సినిమా, చిరంజీవి అన్నయ్య యాక్ట్ చేసిన 'ప్రాణం ఖరీదు' సినిమా విడుదలైన ఇవే. కనుక అటు అన్నయ్యకి ఇటు నాన్నగారికి కూడా మొదటి సినిమాగానే 'ప్రాణం ఖరీదు' మిగిలిపోయిందని మీకు తెలియచేస్తున్నా. దానిలో నాన్నగారు రాసిన ఒక మంచి సాహిత్యాన్ని మీకు తెలియపరచాలనుకుంటున్నా. ఎందుకంటే యాతమేసి తోడిన ఏరు ఎండదు. ఈ పాట అనగానే, జాలాది గారు అనగానే మొత్తానికి అందరికీ, సినీ ప్రపంచానికి, సాహితీ మిత్రులకి, సాహితీ సోదరులందరికీ కూడా, సాహితీ ప్రియులందరికీ కూడా గుర్తొచ్చే పాట జాలాది గారు అనగానే యాతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు, దేవుడి గుడిలోదైనా పూరే గుడిసెలోదైనా గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు, ఆ దీపముండదు, యాతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంతని. ఎంత మంచి సాహిత్యం అండి. యాతమేసి తోడిన ఏరు ఎండదు అంటే ఆయన ఒక్క పాటలో జీవిత సత్యాలని, ప్రపంచాన్ని, మనుషులలో ఉన్న తారతమ్య భేదాలని ఈ 2 చరణాలలో, ఆ చరణాలను కూడా మీకు పరిచయం చేస్తాను నేను.
మొదటి పల్లవిలోనే యాతమేసి తోడినా ఏరు ఎండదు. యాతం అంటే మనకి తెలుసు. పొలాలు పండించేటప్పుడు పొలం దగ్గర ఇప్పుడు ఏయో మోటార్‌లొచ్చాయి గానీ, అంతకుముందు అవి లేవండి. ఆ ఏర్లకి కావచ్చు, ఏదన్నా బావికి కావచ్చు, యాతాన్ని ఏసి, ఆ గేదెల్ని కట్టి, ఆవుల్ని కట్టి, వాటిని ఎద్దుల్ని కట్టి లాగుతూ ఉంటారు. పొలాన్ని తడుపుతూ ఉంటారు యాతం. యాతమేసి తోడినా ఏరు ఎండదు. పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు. మనం ఎంత ఏడ్చినా సరే పొంత నిండదట. నిజమే. కొంత అనే పదం ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలీదు గానీ, నాకు చాలా బాగా తెలుసండి. ఎందుకంటే మా అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నారు. హెచ్‌విగా జాబ్ చేసినప్పుడు పల్లెటూరులో నందిగామ, కోనైపాలెం, చంద్రలపాడు, ఆహ్, తర్వాత బొబ్బిళ్ళపాడు, రావణపేట, కాండ్రపాడు, కొరటకల్లు, కోనాయిపాలెం, ఒక్క గ్రామాలేంటండి. పున్నవల్లి, కాసరబాద, పొక్కునూరు, చుట్టుపక్కల గురిపాలెం, చెరుకుంపాలెం, పెద్దారం, ఇలా చాలా పల్లెటూరులో అమ్మ జాబ్ చేశారు. ఆ జాబ్ చేస్తున్నప్పుడు ఆ జాబ్ నిమిత్తం ట్రాన్స్‌ఫర్‌లు అవుతూ ఉంటే మేము కూడా ఆ పల్లెటూర్లకి వెళ్ళాల్సొచ్చేది. ఆ టైంలో ఇప్పుడంటే గ్యాస్ స్టవ్. సో, ఈ ఈ ఆ తరం ఆ టైం అది కూడా లేదండి. కేవలం కూడా ఆ టైము ఒక పెద్ద బండర ఒక పక్క రాళ్ళు అట్లా పెట్టేసి, ఇంకో పక్క ఒక కుండ పెట్టేవాళ్ళు. పొంత కుండ అంటారు దాన్ని. ఆ కుండ పెట్టి కుండ నిండా నీళ్లు పోసేవాళ్ళు. నీళ్లు పోసి వంట చేయటం మొదలు పెడతా ఉంటే, వంట అయిపోయేలోపు ఒక్కొక్కళ్ళు స్నానం చేస్తూ ఉంటారు. అంటే ఆ నీళ్లు వేడవుతూ ఉంటాయి వెచ్చగా. అవి స్నానాలు చేసుకుంటూ ఉంటారు పొంత. పదాన్ని ఆ పొంత కుండ అంటే ఆ వేడి నీళ్ళు వెచ్చగుంటాయి. ఆ పొంత కుండని ఈయన పదంలో తీసుకున్నారు ఈ సాహిత్యంలో. యాతమేసి తోడినా ఏరి ఎండదు. ఎడ్లు ఎంతవరకు బిందెసి లాగుతూ ఉండి పొలాల్ని ఎంత చేసినా సరే ఏరైతే ఎండదు. పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు. ఎంత పొగిలి పొగిలి ఏడుస్తున్నా పొంతైతే నిండదు. అనే ఇది పొంతేం కర్మ చిన్న గుడ్డి గిన్నె గూడా నిండదండి. మనం ఎంత ఏడ్చినా సరే. ఇక్కడ పదప్రయోగం ఇంకొకటి ఉందండి. పొగిలి పొగిలి ఏడ్చిన. పొగిలి పొగిలి అంటే మనం ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తుంటాం. ఆ ఎక్కుళ్ళు పెట్టి ఏడ్చేటప్పుడు మన పొట్ట, మన పేగులకి అతుక్కొని పోతూ ఉంటుంది. ఆ పొగిలి పొగిలి ఏడ్చిన ఆ పద ప్రయోగాన్ని చేయటం. ఈ పదం మళ్ళొకసారి మనం చూసుకుంటే శ్రీశ్రీ గారు మహాప్రస్థానంలో ఈ పద ప్రయోగాలు చేశారండి. మీ ఎముకలు కదలి కదలి మీ ఎముకలు, మీ ప్రేగులు ఆహ్, కనలి కనలి మీ ఎముకలు కదలి కదలి మీ పేగులు కనలి కనలి, కనలి కనలి కదలి కదలి. ఏడవకండొస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు అని చెప్పేటప్పుడు ఆ సామాన్య ప్రజల్ని కవి రాస్తాడు. శ్రీశ్రీ గారు మహాప్రస్థానం రాస్తారు. మీ ఎముకలు కనలి మీ పేగులు కదలి కదలి ఏడవకండొస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలని. అలాగే ఇక్కడ జాలాది గారు ఆ పదప్రయోగాలని నేను అక్కడ చూసాను. మళ్ళీ ఈ పాటలో నాన్నగారు పొగిలి 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 ఏడవకండి అంటారు. ఎంత మంచి ఇది అంటే మీ యాతమేసి తోడిన ఏరు ఎండదు. పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు. దేవుడు గుడిలోదైనా పూరే గుడిసెలోదైనా గాలి విసిరి కొడితే ఆ దీపం ఉండదు. నిజమే. పూరే గుడిసెలో ఉన్న, దేవుడు గదిలో ఉన్న, గుడిలో ఉన్న గాలి విసిరి కొడితే, ఎందుకంటే ఆ గాలి లేకుండా, ఆ గాలి తగలకుండా చిమ్నీలో దాన్ని ఒక చుట్టూ పెట్టే దీపాన్ని మనం కాపాడుకోలేకపోతే, చిమ్నీ పెట్టి దాన్ని కాపాడుకోలేకపోతే తప్పనిసరిగా గాలి విసిరి కొడితే ఆ దీపం ఉండదు. అది ఏదైనా సరే మన జాగ్రత్త మనం లేకపోతే ఆ దీపం ఉండదు అనే ఒక ఒక పల్లవిలోనే ఇన్ని రకాల భావనలతో నాన్న పాట రాయటం జరిగింది. తర్వాత చరణానికి వెళ్తే అండి, నాన్నగారికి స్త్రీలు, ఆదిశక్తులు, అమ్మలు అంటే ఎంత గౌరవం, మహిళలంటే ఎంత గౌరవము, ఎంత ఇదో ఈ పాటలో మనకి తెలుస్తుంది. ఆహ్, ఆయన దానిలో రాస్తారు ఈ ఒక చరణంలో, మొట్టమొదటి చరణంలో పలుపు తాడు మెడకేస్తే
పాడేయావురా. పసుపు తాడు ముడిలేస్తే ఆడదాయర. కుడితి నీళ్లు పోస్తే అది పాలు కుడుపుతాది. కడుపు కోత కోస్తే మనిషికి జన్మనిస్తాది. బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తెలుసుకో, గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో. అరరలే ఒక స్త్రీగా, ఒక అమ్మగా, ఒక మహిళగా నిజంగా మాకొక రెస్పెక్ట్ సమాజంలో, ఆనాటి సమాజం నుంచి ఈనాటి సమాజం వరకు కూడా స్త్రీలని ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది, ఎన్నో అవమానాలు పడుతుంది అనేది మనకి తెలుసు. మనం మట్టిని చుట్టి మూర్తులు సృష్టించిన శక్తి, ఈ జనానికి జీవాన్నిచ్చిన అమ్మ, తరానికి మరో తరానికి వారధి ఈ అమ్మ. కానీ ఈ అమ్మని ఎవరు ఎన్ని రకాల చూస్తున్నారు అనే దాన్ని చేయటానికి నాన్నగారు ఆ మహిళని ఎంతగా గౌరవించాలని చెప్పటానికి కూడా నాన్న ఈ పాటలో చెప్పడం జరిగింది. ఆ పల్లవి అంతా బాగుంటే, అదే విధంగా స్త్రీ కోసం నేను చెప్పుకున్నాను నాన్నగారు రాస్తున్న దాంట్లో, పలుపు తాడు మెడకేస్తే పాడేయావురా, పసుపు తాడు ముడిలేస్తే ఆడదాయరా, కుడితి నీళ్లు పోసినా అది పాలు కుడుపుతాది, కడుపు కోత కోసినా అది మనిషికే జన్మనిస్తాది. బొడ్డు పేగు తెగిపడ్డా రోజు తెలుసుకో, గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో. యాతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. అసలు ఈ పాట వింటా ఉంటే ఎంత నాన్నగారు ఒక్క పాటతోనే సినీ సాహితీ ప్రపంచం మొత్తానికి ఈ పాట విడుదలైన ఈ ఒక్క పాటతోనే అద్భుతంగా వచ్చిన ఈ పాటతో పరిచయం అవటం, ఆయనకు గొప్ప పేర్లు రావటం జరిగింది. ఎందుకంటే పలుపు తాడు మెడకేస్తే పాడేయావురా. మనకి తెలుసు పల్లెటూరులో కొట్టాలు అంటాం కదండి, పశువుల పాకలో గేదెల్ని ఆవుల్ని పలుపు తాడేసి గట్టిగా ఉన్న పేని తాడుని కడతారు. ఆ గేదెల్ని కట్టేది పలుపు తాడు మెడకేస్తే పాడేయావురా, పసుపు తాడు ముడిలేస్తే ఆడదాయరా. ఆడది పసుపు తాడు ముడిలేసుకుని మన ఇంటి ఆడదానిగా, మన భార్యగా, మన ఇదిగా జీవితాంతం మనతో జీవితాన్ని పంచుకొని మన కష్ట సుఖాల్లో తోడుగా ఉండి మన వంశానికి ఒక వారధిగా, తరానికి మరో తరానికి ఒక వారధిగా నిలిచే ఒక స్త్రీని ఆయన అంటున్నారు, పసుపు తాడు ముడిలేస్తే ఆడదాయరా, నా ఆడది, నా భార్య, నా శ్రీమతి, నా పెళ్ళ, నా ఆలి. ఇన్ని రకాల పదప్రయాలతో ఆడదాయరా. ఎందుకంటే కుడితి నీళ్లు పోస్తే అది పాలు కుడుపుతాది. గేదెలకి మనం వేస్తామండి చిట్టు, తౌడు ఇవన్నీ వేస్తూ ఉంటాం. ఈ పదాలు కూడా మీకు ఎంతవరకు కొంతమందికి తెలుసు లేదో తెలియదు. గేదెల్ని పల్లెటూరు వెళ్తే ఈ రోజు కూడా మనం ఎక్కువ తౌడు, చిట్టు పెడతా ఉంటే అవి ఎక్కువ పాలు ఇస్తాయి అని చెప్తా ఉంటారు మనకి. అవి కలిపి బెల్లం కూడా కలిపి పెడతా ఉంటారు ఎక్కువ పాలు రావటానికి. అలాగే పలుపు తాడు మెడకేస్తే పాడేయావురా, పసుపు తాడు ముడిలేస్తే ఆడదాయరా, కుడితి నీళ్లు పోస్తే ఇది పాలు కుడుపుతాది, ఎక్కువ పాలు ఇస్తుంది మనకి, కడుపు కోత కోస్తే మనిషికి జన్మనిస్తుంది. అది అలాగే ఒక స్త్రీ కూడా తన కడుపు కోత కోస్తే అని ఎందుకు పదాన్ని జాలాది గారు పెట్టడం జరిగింది అని అంటే, తన ప్రాణాన్ని పణంగా పెట్టి తను బ్రతుకుతుందో చనిపోతుందో తనకి తెలియదు, తన ఊపిరిని మళ్ళీ ఒక బిడ్డ రూపంలో తీసుకురావటానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి నవమాసాలను మోసి జన్మనిస్తే ఆ బిడ్డని జన్మనిస్తుంది. అందుకే ఇక్కడ జాలాది గారు కడుపు కోత కోస్తే మనిషికి జన్మనిస్తాది, తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక బిడ్డకి జన్మనిచ్చే స్త్రీ అవుతుంది. మన మరో ప్రపంచానికి ఒక వారధి అవుతుంది.
ఈ తరం నుంచి మరో తరానికి ఒక వారధి అవుతుంది, ఒక శక్తి అవుతుంది. ఒక ఓంకార రూపమైన ఒక స్త్రీని ఇంత గొప్పగా, గౌరవంగా, ఇంత బాగా ఇక్కడ చెప్తారో జాలాది గారు ఈ పాటలో తెలుస్తుందండి. అందుకే ఆయన అంటారు, బొడ్డు తేగు తెగిపడ్డా రోజు తెలుసుకో. నువ్వు స్త్రీని ఏ విధంగా గౌరవించాలో తెలియచేయటానికి, బొడ్డు పేగు తెగిపడ్డా నువ్వు బయటికి రాగానే తల్లికి మనకి ఉండే ఒక అనుబంధం, పేగు బంధం. బొడ్డుని కట్ చేస్తారు. తల్లికను మనకి లోపల అది ఉంటుంది. బిడ్డ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ పేగుని, ఆ బొడ్డుని కత్తిరిస్తారు. కత్తిరించినప్పుడే బిడ్డకి తల్లికి ఇది అవుతుంది. అందుకే కవి, బొడ్డు పేగు తెగిబడ్డా రోజు తెలుసుకో, గొడ్డు కాదు ఆడదని గుణం తెలుసుకో. అది గొడ్డు కాదు, శ్రీ అమ్మ. అమ్మ అనే గుణం నువ్వు తెలుసుకోవని ఒక శ్రీమూర్తి కోసం గొప్పగా ఒక చరణంలో చెప్పిన కవి జాలాది గారు. అందుకే జాలాది గారికి అనుక్షణం కూడా మేము పాదాభినందనలు తెలియచేసుకుంటా, ప్రపంచం మొత్తంలో ఉన్న మహిళల సాక్షిగా, నేను ఒక మహిళగా, ఒక అమ్మగా కూడా ఆయన రాసిన దాన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకుంటా. సమాజం అనుక్షణం కూడా తల్లిలా చూడమని, స్త్రీని ఒక అమ్మగా భావించమని, ఎప్పుడు ఆమెకి ఒక గౌరవాన్ని ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే జాలాది గారు రాసిన ఈ పాటలో 2వ చరణం చూస్తే అదొక అద్భుతమైన ఇది ఉంటుందండి. ఆ 2వ చరణంలో కూడా ఆయన, అందరూ నడిచొచ్చే తోవ ఒక్కటే, సీము నెత్తురు పారే తూము ఒక్కటే, మేడ మిద్దెలో ఉన్నా చెట్టు నీడ తొంగున్నా, నిద్ర మొదర పడినాక పాడె ఒక్కటి వల్ల కాడు ఒక్కటి, కూత నేర్చినోడి కులం కోకిలంటరా, ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా, యాతనేసి తోడినా ఏరు ఎండదు, పొగి పొగి ఏడ్చినా పొంత నిండదు. ఈ చరణంలో చూస్తే అందరూ నడిచొచ్చే తోవ ఒక్కటే. ఎస్, అందరూ ఉండేది ఆ జానెడు పుట్టలోనే. 9 నెలలు ఆ తల్లి జానెడు పుట్టలోనే అందరూ ఉండేది. అందరూ పుట్టేది, క్షమించండి ఈ పదాన్ని నేను ఉపయోగిస్తున్నాను, అందరూ పుట్టేది ఆ ఉచ్చగుంట రొచ్చు నుంచే. అందరూ నడిచొచ్చే తోవ ఒక్కటే, సీము నెత్తురు పారే తూము ఒక్కటే, మేడ మిద్దెలో ఉన్న చెట్టు నీడ తొంగున్న, నిద్ర మొదర పడినాక పాడే ఒకటే వల్ల కాడ ఒకటే. ఎందుకంటే కవి ఇక్కడ తను చెప్పాలనుకుంటుంది సమాజంలో ఉన్న తారతమ్య భేదాలు, సమాజంలో ఉన్న కులమత భేదాలు, సమాజంలో ఉన్న పేద ధనిక భేదాలని ఆయన చాలా విపులంగా చెప్పడం జరిగింది. అందరూ నడిచొచ్చే తోవ ఒక్కటే, సీము నెత్తురు పారే తూము ఒకటే, మేడ మిద్దెలో ఉన్న చెట్టు నీడ తొంగున. ఎక్కడున్నా సరే మనం నిద్ర మొదర పడినాక, అంటే మనిషి చనిపోయిన తర్వాత నిద్ర మొదర పడినాక పాడె ఒక్కటే వల్ల కాడ ఒక్కటే. అందరినీ ఆ పాడె మీదే పడుకోబెడతారు, అక్కడి నుంచే తీసుకెళ్తారు. అందరినీ అదే శ్మశానంలో ఆ 6 అడుగుల నేల మీదే సమాధి చేస్తారు. పాడె ఒక్కటే వల్ల కాడు కూడా ఒకటే. మనకి తెలిసిన వల్ల కాడు అంటే శ్మశానం మనకి తెలిసిందే. వల్ల కాడు ఒక్కటే. కాకపోతే కూత నేర్చి నోడి కులం కోకిలంటారా, ఆకలేసి అరిసినోళ్ళు కాపులంటారా. కాకపోతే కూత నేర్చినోడి కులం, కూత నేర్చినోడి కులం అంటే మనం కోకిలంటారా. కోకిల్ని ఎందుకు తీసుకున్నారంటే, బాగా నా దగ్గర డబ్బు ఉంది, నేను కోటీశ్వరుల్ని, నా ఇష్టం వచ్చినట్లు నేను ఎంజాయ్ చేస్తాను, నాకే లోటు లేదు. అదే పేదవాడికి డబ్బు లేనప్పుడు, తనకి డబ్బు లేనప్పుడు అది తను ఎంత పేదరికాన్ని అనుభవిస్తాడో అది కూడా మనకి తెలుసు. అందుకే కవి చెప్తాడు,
ఊత నేర్చినోడి కులం కోకిలంట. ఆకలేసి అరిసినోళ్ళు కాకులంట.